జగన్మోహన్ రెడ్డి నిన్న రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయలేదని, అలాగే పంట రుణాలకు సంబంధించి, అలానే పంట బీమాకు సంబంధించి ఆయన స్పందిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని, ప్రజల సమస్యలను, రైతుల సమస్యలను పట్టించుకుంటూ విత్తనాల దగ్గర నుంచి మార్కెట్ వరకు ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నటువంటి ప్రభుత్వం తమదని, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది. అలాగే పంటల బీమాని సక్రమంగా అమలు చేస్తున్నామని, గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం ఖరీఫ్కి మాత్రమే పంటల బీమా చెల్లించి రబీకి చెల్లించకుండా వదిలేశారని, అలాగే బిందు సేద్యానికి సంబంధించి కూడా బకాయిలు పెట్టి వెళ్ళారని, ఇప్పుడు ఆ బకాయిలన్నీ తమ ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ, పంటలకు ఇవ్వాల్సినటువంటివి, పనిముట్లకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఏవీ కూడా ఇవ్వలేదని, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసే డబ్బులు కూడా చాలా వరకు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారని, అవన్నీ ఇప్పుడు సరిచేస్తున్నామని చెప్పి ఆయన తెలియజేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో 3 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేవారని, వాటిని జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 తగ్గించడం జరిగిందని, ప్రతి రైతునెత్తిన 2.75 లక్షలు అంటే ₹2,75,000 రుణాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళటం జరిగిందని, వీటన్నింటినీ తమ ప్రభుత్వం సరిచేస్తూ రైతులకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, రైతులకు చీకటి దినం ఏదైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లే రైతులకు చీకటి యుగం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.